ఒక డాక్టర్, ఒకటి ఇంజనీర్, ఒకటి పెద్ద చదువులు చదువుతున్నాడు, ఒకడు ఊరికనే తిరుగుతా ఉన్నాడు. అవును. తల్లిదండ్రులు అనుకుంటారు కనీసం దేవుని సేవన్న చేసి. నా గురించి మాట్లాడలేదు అనుకుంటున్నాను మీరు. లేదు లేదు, నాకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయా సందర్భాలు నేను మీటింగ్స్ కి వెళ్తున్నప్పుడు ఒక ఊరు పేరు అవన్నీ చెప్పలేనండి. వెళ్ళాక 2 రోజులు మీటింగ్ అయిపోయింది నాకు. 3వ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చి భారభరితంగా కుటుంబ సంగతులు చెప్పుకుని, సార్ మా చిన్నోడు బాగా పూరంబోగు తిరుగుతున్నాడు, అలర్చిలర్గా అయిపోయాడు, గాలి అయిపోయాడు, ఆమె భాషలో ఏదైనా బైబిల్ కాలేజీ పంపిద్దాం అనుకున్నాను సార్. అమ్మ అట్లాంటి లక్షణాలు అలా ఏమైనా కనిపించాయా? అంటే బైబిల్ కాలేజ్ అంటే అలాంటి వాళ్ళకేనా అంటే నేను కూడా అలాంటి వాటిని బైబిల్ కాలేజ్కి వెళ్ళి సేవ చేస్తున్నాను అనుకుంటున్నావు తల్లి. లేదా అంటే చాలా మంది అంత తక్కువ అభిప్రాయం ఎందుకు కలిగి ఉన్నారు? ఆబ్వియస్లీ ఎందుకంటే సులభంగా జీవనోపాధి దొరుకుద్ది అనుకుంటున్నారు. అంటే జీవనోపాధి కొరకైతే పర్వాలేదు అనుకుంటున్నారు వాళ్ళు. సులభంగా జీవనోపాధి దొరుకుద్ది అనుకుంటున్నారు. నెంబర్ 2, ఎందుకంటే వచ్చిన చెడ్డ పేరు, ఇంటికి గాని తనకు గాని వచ్చిన చెడ్డ పేరు పోగొట్టుకోవడంలో ఇది ఒక పద్ధతి అనుకుంటున్నారు. 2, మూడో కారణం ఏంటంటే ఇక జరిగిన నష్టం చాలు, ఎలాగూ దేనికి పనికిరాడు కాబట్టి దేవునికి ఇస్తే దేవుని సేవకుడిలాగా చలామణి అయ్యే అవకాశం ఉంది, మాకు ఇంత పేరు వచ్చింది, మేము కూడా మా బిడ్డని దేవుని సేవకి ఇచ్చాము అనే గొప్ప క్రెడిట్ ఒకటి మాకు దక్కుద్ది. కారణాలు ఏవైనా కావచ్చు సార్. అదొక నీచమైన ఆలోచన, చౌకబారు ఆలోచన, తక్కువ ఆలోచన. అంటే యోగ్యులు, మీ దృష్టిలో యోగ్యులు, మంచి విచక్షణ విజ్ఞత కలిగిన వాళ్ళు లోకానికి సేవ చేయాలి. దేనికి యోగ్యులు కాని వారేమో దేవునికి కావాలి. ఫైన్, దేవుడు ఏర్పాటు చేసుకుంటే మనం చేయగలిగింది ఏమి లేదు సార్. పామరు లేని వారిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు, అలాగని పౌలు ఏర్పాటు చేసుకోలేదా? పామరు చాలా మంది వాళ్ళు చూపించే మాట ఏంటంటే చేపలు పట్టుకునే వాళ్ళని ఎన్నుకున్నాడు కదా దేవుడు, వాళ్ళకి ఏం చదవచ్చు అని అంటారు. సో అలా చెప్పినప్పుడు ఈ విషయం ఎందుకు కాకూడదు అన్నట్టుగా వాళ్ళ థింకింగ్ అని. సో దేవుడు తనంతట తాను పామరులు ఎన్నుకున్నాడు, అక్షర జ్ఞానం లేని వాళ్ళని ఎన్నుకున్నాడు అనుకుందాం. దేనికి యోగ్యులు కాని వారిని ఎన్నుకుందాం అనుకున్నాడు. ఆయన ఎన్నుకోవడం తప్పులేదు, మీరు ఆఫర్ చేయడంలో తప్పు ఉంది. పనికిరాని వాటిని మీరు ఆఫర్ చేయడంలో తప్పు ఉంది సార్, మనం ఆఫర్ చేయడంలో తప్పు ఉంది. అంటే పనికి మానే కదా ప్రభు నీకు కావాల్సిన అన్నట్టుగా ఉంది. మీరు 10 పదార్థాలు పెడితే అందులో చాలా తక్కువది నేను ఎంచుకుంటే అది ఓకే, అప్పుడు మీరేమంటారు, లేదు సార్ మంచిదే తీసుకుని అంటారు. లేదండి మీకు తక్కువే కావాలి కదా, పనికిరాని కావాలి కదా సార్ తీసుకోండి, అది ఎబ్బెట్టుగా ఉంటుంది సార్. దేవునికి అలాంటి పనికిమాలిన వాటిని, నిష్ప్రయోజనమైన వాటిని ఆఫర్ చేయడం అది గొప్ప అని మనం అనుకుంటే, అదే కదా ఆయన కావాల్సిన అనుకుంటే, దానికి మించినటువంటి పాతకం ఇంకొకటి లేదు సార్. ఆయన ఎన్నుకుంటాడు, హిజ్ ఓన్ చాయిస్. ఎందుకంటే సర్వలోకం ఆయన సృష్టి, ఆయన ఎవరినైనా ఎన్నుకుంటాడు. ఆయన ఎన్నుకుంటే ప్రాబ్లం లేదు, కానీ మనం ఆఫర్ చేయడంలో తప్పు ఉంది. మన వైఖరి మంచిది కాదు.